హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం జొన్న పిండితో కరకరలాడే జొన్న కారాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి. జొన్న పిండితో చేస్తున్నాం కదా, ఒక స్పెషల్ ఫ్లేవర్తో చాలా బాగుంటాయి. జొన్న పిండితో చేసినా కానీ విరిగిపోకుండా చూడండి చక్కగా వచ్చాయి. ఈ జొన్న కారాలు చేసుకోవడం కూడా చాలా ఈజీ, కరకరలాడుతూ భలే రుచిగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మిక్సీ జార్లో 5-6 పచ్చిమిర్చిని తుంపి వేసుకోండి. అలాగే ఒక మీడియం సైజ్ వెల్లుల్లి గడ్డ అంతా తీసుకుని పొట్టు లేకుండా ఒలుచుకొని వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. కొంచెం నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక వెడల్పాటి ప్లేట్ తీసేసుకుని ఇందులో 4 కప్పుల జొన్నపిండి వేసుకోవాలి. బయట కొన్నదైనా పర్లేదు, ఇంట్లో తయారు చేసిందైనా పర్లేదు. 4 కప్పుల జొన్నపిండి జల్లించి తీసుకోవాలి, తప్పకుండా జల్లించి తీసుకోవాలి. వెయిట్లో వచ్చేసి ఇది 1/2 కిలో జొన్నపిండి. ఈ 4 కప్పుల జొన్నపిండికి 1 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి, పచ్చి నువ్వులేనండి. అలాగే 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ లేదా మీ రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి పేస్ట్లో కూడా సాల్ట్ వేసాము, చూసుకొని వేసుకోవాలి. నేనైతే మొత్తం 1.5 టీ స్పూన్ సాల్ట్ వేసాను. ఒకసారి అంతా కలిపేసుకుని మనం గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసుకుని బాగా కలుపుకోవాలి. మీకు పచ్చిమిర్చి వద్దనుకుంటే మొత్తం 2 టీ స్పూన్ల కారం వేసుకొని చేసుకోవచ్చు. కారం, ఉప్పు అంతా కూడా పిండికి బాగా పట్టేలాగా చేత్తో చూడండి విధంగా రబ్ చేస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు పిండిని పక్కన పెట్టేసుకుని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి ఇందులో 5 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. 1 కప్పుకి 1 టేబుల్ స్పూన్ చొప్పున మొత్తం మనకి 5 కప్పుల పిండి వచ్చింది కదా, జొన్నపిండి 4, బియ్యం పిండి 1, మొత్తం 5 టేబుల్ స్పూన్ల నూనె వేసేసి నూనెని బాగా కాగనివ్వాలి. నూనె బాగా కాగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పిండిలోకి వేసేసుకోవాలి. నూనె వేసాక 1 నిమిషం ఆగామంటే వేడి కొంచెం తగ్గుతుంది. ఈ విధంగా చుట్టూ ఉన్న పిండిని పైన వేసేసుకుని ఈ నూనె అంతా కూడా పిండికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. చేత్తో కాలుతుంది అనుకుంటే ముందు స్పూన్తో కలుపుకోండి. వేడి తగ్గిన తర్వాత చేత్తో బాగా ఒక 2-3 నిమిషాల పాటు బాగా రబ్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల కారాలు బాగా గుల్లగా వస్తాయి. ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని మీకు సాల్ట్ ఏమైనా తగ్గితే వేసి కలుపుకోవచ్చు. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. పిండిని మనం వేడి నీళ్ళతో కలుపుకుంటాము. దానికోసం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకుని 2.5 కప్పుల వరకు నీళ్లు పోసుకోవాలి. మనం 5 కప్పుల పిండి తీసుకున్నాం కదా, దాంట్లో సగం 2.5 కప్పుల వరకు నీళ్లు పెట్టేసి ఈ నీళ్ళని కొంచెం కాగనివ్వాలి. మరీ మరిగిపోకూడదు. కొంచెం చూడండి బాయిలింగ్ స్టార్ట్ అవుతుంది కదా, ఈ విధంగా కాగనిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. జొన్న పిండిలో జిగురు ఉండదు కాబట్టి ఈ విధంగా వేడి నీళ్ళు పోసి కలుపుకుంటే జిగురు వస్తుంది. మనం జొన్న రొట్టెలకి ఎలా అయితే పిండి కలుపుకుంటామో వేడి నీళ్ళతో, అలాగే ఈ పిండిని కూడా వేడి నీళ్ళతోనే కలుపుకోవాలి. నేను కొంచెం పిండి కాబట్టి మొత్తం ఒకేసారి కలిపేస్తున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నట్లయితే ఎప్పటికప్పుడు కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ కలుపుకుంటే మనకి మురుకులు చివరి వరకు కూడా బాగా గుల్లగా వస్తాయి. కొంచెం కొంచెం పోసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం నీళ్ళు పట్టవు, కొంచెం మిగులుతాయి. చూడండి, పిండిని మరీ సాఫ్ట్గా కాకుండా అలానే మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు పిండి ఆరిపోకుండా తడి క్లాత్తో కవర్ చేసేసుకుని కొంచెం కొంచెం పిండిని తీసుకుని ప్రతిసారి మురుకులు గొట్టంలో పెట్టే ప్రతిసారి పిండిని చూడండి విధంగా బాగా మర్దన చేసుకోవాలి. అప్పుడే మనకి జిగురు బాగా వచ్చి మనం మురుకులు ఒత్తేటప్పుడు విరిగిపోకుండా చక్కగా వస్తాయి. ఇలా బాగా కలిపేసుకుని మురుకులు గొట్టంలో పెట్టేసి క్లోజ్ చేసేసుకోవాలి. బాగా కాగిన నూనెలో వేసేటప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టేసుకుంటే చేయి కాలకుండా ఉంటుంది. 1 రౌండ్ వేసుకోండి సరిపోతుంది, మరీ ఎక్కువ వద్దు. 1 రౌండ్ వేసేసుకుని మీడియం ఫ్లేమ్లో బాగా కాలనివ్వాలి. పైన వచ్చే ఈ నురుగులు తగ్గేంత వరకు బాగా కాలనివ్వాలి. ఒకసారి చూద్దాం కాలిందో లేదో, ఇంకా పచ్చిగానే ఉంది. కొంచెం గట్టిపడేంత వరకు కాలనివ్వాలి. చూడండి, ఈ విధంగా గట్టిపడేంత వరకు కాలనిచ్చేసి రెండో వైపుకు తిప్పుకుని ఇటువైపు కూడా కొంచెం సేపు కాలనివ్వాలి. ఈ విధంగా 2 వైపులా కాలనిచ్చేసి తీసేసుకోవడమే. ఇవి నూనెను కూడా ఎక్కువగా పీల్చుకోవు. చూడండి చక్కగా వచ్చాయి కదా మురుకులు. ఇదే విధంగా మిగిలినవన్నీ వేసుకోవాలి. చివరికి వచ్చేసరికి పిండి కొంచెం ఆరినట్లుగా అయిపోతుందండి. చేతిని కొంచెం తడుపుకొని పిండిని తడుపుకుంటే సరిపోతుంది. పిండి ఆరిపోయి పిండి గట్టిగా అయిపోయింది అనుకోండి, మురుకులు గట్టిగా వచ్చేస్తాయి. అందుకని పిండి కొంచెం సాఫ్ట్గా ఉండాలి. అలాగే మురుకులు గొట్టంలో పెట్టే ప్రతిసారి చూడండి విధంగా బాగా మర్దన చేస్తూ కలుపుకోవాలి. ఈ టిప్స్ ఫాలో అవుతూ చేస్తారంటే జొన్న మురుకులు విరిగిపోకుండా చక్కగా వస్తాయి. నూనె బాగా కాగిన తర్వాతనే వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో బాగా కాలనిచ్చేసి 2 వైపులా కాలిన తర్వాత తీసేసుకోవడమే. చూసారు కదా జొన్న మురుకులు. అదేనండి, జొన్న కారాలు ఎంత ఈజీగా చేసేసుకున్నాము. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి. జొన్న పిండి అలాగే అందులో మనం పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, చాలా అంటే చాలా టేస్టీగా. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో.
ఇవి వేడి తగ్గిన తర్వాత అయితే డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే నెల రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించింది మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.